సో నేను వరలక్ష్మి వ్రతం వస్తుందని చెప్పి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఆల్ దీస్ థింగ్స్ ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో ఇవన్నీ డియోడ్ యాప్ నుంచి ఆర్డర్ చేసాము. ఒక 2 బ్యాక్ డ్రాప్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఒక ఫస్ట్ ఇంప్రెషన్స్ ఫస్ట్ చూపిస్తాను. ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ప్యాకేజింగ్ పెట్టి నాకు అన్నిటికన్నా ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది ఇట్లాగా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి డైరీస్. సో నేను వరలక్ష్మి వ్రతం వస్తుందని చెప్పి కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. మోస్ట్లీ మీషో నుంచి ఒకటి ఫ్లిప్కార్ట్ అండ్ ఒకటి డియోడ్ యాప్ నుంచి ఆర్డర్ చేశాను. అవి ఇవన్నీ ఇప్పుడు అన్బాక్స్ చేస్తాం. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఎనీ చేంజ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మా ఇంటికి రీసెంట్గా పెయింట్స్ వేయించారు. సో వీడియోకి మంచి కనిపించాలని చెప్పి చాలా లైట్ కలర్ వేయించుకున్నాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఐమ్ షూటింగ్ ఆఫ్టర్ పెయింటింగ్. సో ఫస్ట్ నేను ఇందులో ఒకటి మాత్రం రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్ అనమాట. డియోడ్ యాప్లో నార్మల్గా స్క్రోల్ చేస్తూ ఉంటే మా అక్కకి ఈ ప్లేట్స్ కనిపించినాయి. ఇవి ఎంత గెస్ట్ చేస్తారా? జస్ట్ 19 రూపీస్, 19 రూపీస్. ఇది ఎలా వస్తాయని చెప్పి ఒక 10 ఆర్డర్ పెట్టింది మా మమ్మీ. ఇలా ప్రతిదీ ఒక్కటి ఇలా సింగిల్ ప్యాకేజింగ్గా వచ్చిందనమాట. ఇట్లా వస్తుంది. సైజ్ కూడా మరి చిన్నదేం కాదు, ఇలా ఉంటుంది అన్నమాట. ఇక పైన కింద కూడా నెమళ్ళు వస్తాయి. ప్లేట్ కూడా చాలా గట్టిగా ఉంది. 19 రూపీస్కి చాలా వర్త్ అంటాను. ఇదే ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఆర్డర్ చేద్దామని చూస్తే 21 అయింది. అందులో మమ్మీకి మళ్ళీ ఆర్డర్ పెట్టారనమాట బాగున్నాయి అని చెప్పి. ఇప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అందులో మొత్తం ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో ఇవన్నీ డియోడ్ యాప్ నుంచి ఆర్డర్ చేసాము. ఇందులో ఒక 19 పడింది, ఇంకా 25, 23 ఏమో 21 రూపీస్ పడినాయి. ఇంకా ఆర్డర్ చేద్దామంటే స్టాక్ అయిపోయింది. ఇవి మాత్రం చాలా వర్త్ అని చెప్తాను నేను. అండ్ ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ అన్ని డెకరేషన్ ఐటమ్స్. ఒక 2 బ్యాక్ డ్రాప్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఒకటి ఇంకా రాలేదు, అది వచ్చిన వెంటనే వీడియో తీసి ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను. అందులో ఫస్ట్ ఇది, సెకండ్ ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. అది ఫస్ట్ ఇంప్రెషన్స్. ఇది కొంచెం ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది. నార్మల్ బనానా లీఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సేమ్ అదే అనమాట. ఇందులోనే కొన్ని టైప్స్ ఉన్నాయి. ఒకటి బంతి పువ్వులు వచ్చి, ఒకటి రోజెస్ వచ్చి, ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను. అవి కూడా బాగున్నాయి. నేను జస్ట్ నార్మల్ ప్లెయిన్ తీసుకున్నాను. ఇలా ఇట్లా క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్లీ. ఇలా పెద్దగా వచ్చింది. మొత్తం అంతా బనానా లీఫ్ ప్రింట్ వచ్చింది అనమాట. చాలా పెద్దగా వచ్చింది. ఇదంతా ప్లెయిన్ వచ్చింది కదా. సేమ్ ఇక్కడనే కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. అవి కూడా బాగున్నాయి యాక్చువల్గా. ఇవి ఓన్లీ పూజ దగ్గరే కాకుండా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చిన్న ఈవెంట్స్ ఏమైనా జరిగితే వెనకాల బ్యాక్డ్రాప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలా ఈవెంట్స్కి పనికి వస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి పెట్టుకోవచ్చు, వచ్చే వినాయక చవితికి పెట్టుకోవచ్చు, తర్వాత ఇంట్లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. చాలా పెద్దగా వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆ కాస్ట్గా క్వాలిటీ వర్త్ అనే చెప్తాను నేను. దీంట్లో ఇంకా కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్వి. జస్ట్ ఇప్పుడే వీడియోలో క్లోజ్ చేశాను. ఒక ఆర్డర్ వచ్చింది, ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా. ఒకటి ఇంకా డెలివరీ అవ్వలేదు, అవుతుంది అని చెప్పి. ఇది కూడా ఒక బ్యాక్ డ్రాప్ అనమాట. రెండిట్లో ఏది బాగుంటుందో ఏది బాగుంటుందో పెడదామని ఆర్డర్ చేశాను. తిరిగేస్తుంది ఇది, అందుకే ఎట్లా ఉందేమో. చాలా బాగుంది. ఇది ఇట్లా కాదు, మొత్తం ఫుల్ పెట్టి చూపిస్తాను. ఏంటంటే కొంచెం ఇట్లా ఫ్లవర్స్ వచ్చి కింద ఆవు బొమ్మ వస్తుంది అనమాట. ఇట్లా చాలా బాగుంది. దాని మీద ఇంకా బాగుంది. ఇది నేను చాలా నచ్చి ఆర్డర్ పెట్టుకున్నాను. ఫోటో చూడగానే నచ్చేసింది. చాలా మంచి క్వాలిటీతో వచ్చిందనమాట. పెద్దగానే ఉంది. ఇది పూజ కన్నా ఏదైనా ఈవెంట్స్ కానీ ఏదైనా ట్రెడిషనల్ ఈవెంట్స్ జరిగినప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఇది నార్మల్గా పెళ్లి కూతురు ఈవెంట్స్కి కానీ చిన్నపిల్లలకి నేమింగ్ సెరమనీ ఉంటుంది కదా, వాటికి కానీ పెడితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చాలా ఎస్థెటిక్గా ఉంటుంది.
నెక్స్ట్ ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అనమాట. ఫస్ట్ చూపిస్తాను. ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ నార్మల్గా పైన చూసాం కానీ లోపల ఓపెన్ చేయలే. సో ఫ్లవర్స్ ఉంటాయి కదా, లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలా అనమాట. గోల్డ్ డిజైన్తో ఇలా ప్యాక్ ఆఫ్ 7 అనుకుంటుంది. 7 ప్యాక్ ఆఫ్ 12 లోటస్ ఫ్లవర్స్ వస్తాయి ఇట్లాగనమాట. ఇలా ఎంత బాగుందో, సో నైస్. ఇట్లా 12 ఫ్లవర్స్ వస్తాయి సెట్. మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే నార్మల్గా ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కదా, దీన్ని నార్మల్గా మనం ఇక్కడ డబుల్ సైడెడ్ టేప్ వేసి ఆరెల్స్ లైక్ ఫెవిక్ గ్లూ ఉంటుంది కదా, లైక్ గ్లూ డ్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టి స్టిక్ చేయొచ్చు. ఆరెల్స్ దీనికి లైక్ హోల్స్ ఇచ్చారనమాట. ఏమన్నా తాడు పెట్టుకుని ఇలా 3 ఇలా పెట్టుకుంటే, ఇలా 3 ఇలా పెట్టుకుని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే బాగుంటుంది. 12 పీసెస్ వచ్చినాయి అనమాట. దీని కాస్ట్ ఎంత పడిందో కూడా ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను ఎంత ఉందా అని చెప్పి. నేను ఇది యాక్చువల్గా సేల్లో కొన్నాను. ఇన్ సెకండ్ ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు, మా మమ్మీ ఓపెన్ చేసింది. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇది కూడా. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇది ఇప్పుడు చూపించిన కదా, ఇట్లనే కొంచెం చిన్న సైజులో, కాకపోతే కింద ఆవు బొమ్మ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది. నేను ఫోటోలో చూసినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు ఎలా ఉంది చూడాలి. తాడు ఉంది, కట్ చేయాలి. ఇట్లా అనమాట. ఇందాక 3 అన్నా కదా, ఇట్లానే 3 ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. కింద ఏమొచ్చిందంటే ఇట్లా ఆవు బొమ్మ వచ్చింది. చాలా బాగుంది. ఇది ఎంత బాగుందో. టూ సైడ్స్ పెట్టుకోవచ్చు ఇలాగా. ఇక్కడ కట్ చేయాలి. ఇది ఏంటంటే ఇక్కడ చిన్న రింగ్ ఇచ్చారు. నార్మల్గా ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఎంత నచ్చింది, చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇది అన్నిటికన్నా ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది నార్మల్గా మనం డోర్స్కి హ్యాంగ్ చేయవచ్చు, ఆర్ఎస్ లైక్ కిటికీలకి వాటికి డెకరేషన్ కింద కూడా యూస్ చేయవచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ కాస్ట్కి చాలా మంచిగా వచ్చిందనే చెప్పొచ్చు. ఇది గార్లెండ్స్ లాగా ఇలా అన్నమాట. ఇట్లాగా ఇవన్నీ పువ్వులు వచ్చి కింద బెల్ వస్తుంది. ప్యాక్ ఆఫ్ 5 వచ్చినాయి. ఇవి మాత్రం చాలా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నాకు దీని క్వాలిటీ ఎంత నచ్చిందో దీని క్వాలిటీ కూడా అంత నచ్చింది. చాలా బాగుంది అనమాట. వీటికి కూడా మనం ఇలా రింగ్ ఇచ్చారు, ఇట్లా తగిలించుకుంటే సరిపోతుంది. దేవుడి మందిరానికి అలా పెడితే ఎంత బాగుంటుంది. డోర్స్కి పెట్టినా కిటికీలకి పెట్టినా చాలా బాగుంటుంది ఇవి. అండ్ నేను వరలక్ష్మి వ్రతానికి ఇవైతే ఆర్డర్ చేశాను. మీ ఎవరికైనా ఈ లింక్స్ కావాలితే డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు షాప్ చేయొచ్చు కావాలితే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్. దీంతో పాటు ఇంకా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అవి లింక్ ఇస్తాను. ఇక్కడ యాడ్ చేసిన పిక్చర్స్ అన్ని, వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలితే చెక్ చేయండి.